10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేసిందని ఒకే ఒక కారణంతో మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరుద్యోగులకు అండగా ఉండాలి అని ఆలోచిస్తుంది. నిరుద్యోగులకు తగినన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని నూతన ప్రభుత్వం ఆలోచిస్తుంది. రానున్న 15 రోజుల్లో 15,000 పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 60 కొత్త ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి అని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. 10 ఏళ్ల పాలనలో నిరుక్షానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32 లక్షల మంది నిరుద్యోగుల్లో విశ్వాసం నింపేందుకు తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. సింగరేణిలో 441 మందికి హైదరాబాదులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 412 మందికి కారుణ్య నియామక పత్రాలు, 29 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వీరిలో బదిలీ వర్కర్లు, జూనియర్ అసిస్టెంట్లు, మోటార్ మెకానిక్లు ఉన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు తెలంగాణ సాధనలో వైఫల్యం చెందిన కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కాయిలా పడేలా చేసింది అని ఆయన అన్నారు. కేంద్రం కూడా సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్ కు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వేలాది ఓట్ల మెజారిటీ రావడం వెనుక సింగరేణి కార్మికుల కృషి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. సింగరేణిలో 80% ఉద్యోగులు స్థానికులకే ఇవ్వాలని ఇటీవలే తాను ఆదేశించినట్లుగా సీఎం స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. కారుణ్య నియామకాల వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.